బ్రేకింగ్ న్యూస్ విశాఖ వేదికగా జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం ముగిసింది. పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పార్లమెంట్ కి 15 మందిని వాళ్ళతో కూడా రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నాం. ఎలా ఉండాలి, ఏం ఉండాలి అనే దాని మీద ఆలోచనలు తీసుకుంటున్నాం. అలాగే కొన్ని కూటమిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనే దాని మీద కూడా మరి పార్టీ మరి ఒక దశాబ్దన్నర కాలంగా మాకు ఈ పార్టీ ఉంది కాబట్టి పూర్తిగా ప్రతి కార్యకర్త కలిసే పరిస్థితులు ఉంది. రైట్, ఇక అటు సేనతో సేనాని అనే పేరుతో ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే విశాఖలో సమీక్ష నిర్వహిస్తున్నారో, సమావేశం నిర్వహిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇందులో భాగంగా విశాఖ వేదికగా జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం ఇప్పుడు ముగియటం జరిగింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. దశా దిశ మరి ఈ పార్టీ కోసం రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం అనేది మా నాయకులు చెప్పబోతున్నారు. చాలా మంచి వాతావరణంలో నిజంగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక జన సైనికుడిగా ఈరోజు నేనైతే మంచి విలువ అంటే మరి ఈ పార్టీ కోసం రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం అనేది మా నాయకులు చెప్పబోతున్నారు. చాలా మంచి వాతావరణంలో నిజంగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా, ఒక జన సైనికుడిగా ఈరోజు నేనైతే ఇంత మంచి వాతావరణంలో ఇంత విలువైన అంటే ఒక కార్యకర్తకి ఇంత విలువ ఇచ్చి ఆయన ప్రతి విషయం కూడా తీసుకునే తీరుని, రెస్పాండ్ అయిన తీరుని చూసి చాలా ఆనందంగా మాకు అనిపించింది. డెఫినెట్గా జనసేన పార్టీ అనేది కలకాలం ఉంటుంది దేశంలోనే. ఎందుకంటే మాకు దేశం ముఖ్యం. ఈ దేశం కోసమే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి దేశం కోసం అనునిత్యం కూడా ఒక సైనికుల్లా పనిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయనే దానికి మాకు ఈరోజు మరొక్కసారి మరి మాకు అవగాహన ఈ డిస్కషన్స్ లో వాటిలో మాకు తెలియటం జరిగింది. డెఫినెట్గా రేపు ఎల్లుండి కూడా చాలా మంచి వాతావరణంలో జనసేన పార్టీ మీటింగు విశాఖపట్నంలో ఎప్పుడు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మంచే జరిగింది. జనసేన పార్టీ ఈ 3 రోజుల మీటింగు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ మార్చే ఈ మీటింగ్స్ అవుతాయని చెప్పి నమ్మకం